ప్రముఖ పర్యాటక సిగలో మరో కొత్త ఆకర్షణ. కైలాసగిరిపై మరో అద్భుతం రూపుదిద్దుకుంది. ఇప్పటికే అక్కడి శివపార్వతుల విగ్రహాలు విశాఖకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు డమరుకంతో కూడిన త్రిశూలం కొత్త ఐకాన్ గా మారబోతోంది. విశాఖ కీర్తికి మకుటాయమానంగా నిలవనుంది ఈ ల్యాండ్ మార్క్ ను ఇవాళ ప్రారంభించనున్నారు. కైలాసగిరి అనగానే ముందుగా శివపార్వతులు గుర్తుకొస్తారు. ఇప్పుడు వారికి తోడుగా శివుని ఆయుధం త్రిశూలం సిద్ధమైంది. ఆధ్యాత్మికతకు ఆధునిక హంగులను జోడిస్తూ కైలాసగిరిపై బిఎంఆర్టీఏ అధికారులు భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. భారీ డమరుకంతో కూడిన త్రిశూలాన్ని ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. ఈ త్రిశూలం పొడవు 65 అడుగులుంటుంది. దీనికి అమర్చిన డమరుకం కూడా చాలా భారీగా ఉంది. ఇది 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో ఆకట్టుకుంటోంది. త్రిశూలం లోపలి భాగంలో 110 వాట్స్ ఎల్ఈడీ దీపాలను అమర్చారు. రాత్రి వేళలో ఇవి అద్భుతమైన వెలుగులు విరజిమ్ముతాయి. సందర్శకులు సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా చుట్టూ 30 అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక వేదికను కూడా సిద్ధం చేశారు. వైజాగ్లోని ముఖ్య ప్రాంతాల నుంచి ఈ త్రిశూలం స్పష్టంగా కనిపించేలా అధికారులు ప్లాన్ చేశారు. తుఫాన్ల ముప్పును తట్టుకునేలా బిఎంఆర్టీఏ ఈ నిర్మాణాన్ని అత్యంత పటిష్టంగా చేపట్టింది. సముద్రం మీదుగా పెద్ద గాలులు వీచినా, తుఫాన్లు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా 2.50 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ త్రిశూలం డిజైన్ కోసం అధికారులు ఎంతో కసరత్తు చేశారు. అనేక నమూనాలను పరిశీలించి చివరకు పూణేలో తయారైన ఈ విశిష్టమైన డిజైన్ ను ఎంపిక చేశారు. అక్కడే విడిభాగాలను సిద్ధం చేసి విశాఖకు తరలించి కైలాసగిరి కొండపై ఇన్స్టాల్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కైలాసగిరిలో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని, టూరిస్టులకు కొత్త రకం అనుభూతిని ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. పైగా ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకపోవడం పర్యాటకులకు పెద్ద రిలీఫ్. వీకెండ్ హాలిడేస్ లో ఫ్యామిలీతో సరదాగా వెళ్లడానికి అనువుగా ఉండే కైలాసగిరిపై ఈ త్రిశూల్ వల్ల మరొక కొత్త ఆకర్షణ వచ్చినట్టే అయిందని అంటున్నారు వైజాగ్ వాసులు. ఇవాళ ఈ ఐకానిక్ త్రిశూలాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించనున్నారు.